అరే అతుగా నీకేమన్నారా? ఒక్కరోజు వచ్చి షాప్ లో కూర్చోరా అన్నా, రాలే. ఎడవైనావు? లంజలో పుట్టినది పోయినావా? ఆమె లంజ కదన్నా, నా గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ పట్టుకుని అట్లాంటి మాటలు మాట్లాడ హట్ అవుతుంది నాకు. ఫ్లాష్ బ్యాక్. ఏమి రావుతావు? మళ్ళీ వచ్చినావు? పోయిన వారమే కదా 50,000 ఇచ్చినావు అన్నా. ఖర్చు అయిపోయినాయి అన్న. పోరిని మెయింటైన్ చేస్తున్నావా? నీకెటా తెలుసానా? నీలాంటి చూతేగలని బకరాగాలని చేసి కంట్రోల్లో పెట్టుకుంటారు. నప్పు కనుక టైంలో తీర్చలేవుకో నేను కంట్రోల్లో పెట్టుకుంటా. బేబీ నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు మస్తు నచ్చింది. హలో బాస్, ఈ డ్రెస్ ఉన్న బేబీకి నచ్చింది, ప్యాక్ చేయి. ఆ డ్రెస్ కాస్ట్ 12,000. డ్రెస్ ప్యాక్ చేయన్నావు, రేట్ అయినాగానే పిచ్చల్ ప్యాక్ అనేలే. ఏమైనా డిస్కౌంట్ ఇస్తావా అన్న? ఇదేమైనా ఎర్రగడ్డ సంతాంకున్నావా? షోరూమ్ ఇది ₹1 గిట్లా డిస్కౌంట్ దొరకదు. బేబీ నువ్వు ఇట్లా డిస్కౌంట్ అడిగి నా వాల్యూ మొత్తం మొట్ట ఉడిపేస్తున్నావు. ఆ సుల్లిగాడు చెప్పిన రేట్ కన్నా ₹100 ఎక్కువ ఇచ్చే డ్రెస్ తీసుకో. పైసలు ఏమైనా చెట్టు కాస్తున్నాయి అన్న, లంజా ఎక్కువ అన్నట. ఎవడైనా ఉన్న రేటు ఉంటాడు కానీ ఎక్కువ పైసలు ఇస్తాడా? నీకు పైసలే ఇంపార్టెంట్, నేను కాదు. అందుకే నా వాల్యూ మొడ్డ ఉడిచిన పెద్ద ఫిగరే లేదు నీకు. అట్లా అనకు బేబీ, నీ వాల్యూ కోసం ఏమన్నా చేస్తానండి. ఈ మొడ్డగానికి ₹100 కాదు, ₹100 ఇస్తా. మేడం బాగా కంట్రోల్లో పెట్టుకుంది సార్ నేను. అరే సుల్లిగా, నీకు డ్రెస్సులు అమ్మమ్మని చెప్పిర్రు, నీతులు దెంగమని చెప్పలే. గుద్దా మూసుకొని డ్రెస్ ప్యాక్ చేయి. ఈడ చూస్తే పోరి కంట్రోల్లో పెట్టుకుంటుంది, ఆడ చూస్తే సత్తన్న కంట్రోల్లో పెట్టుకుంటా అంటుండు. ఏమిరా నా బతుకు, వేరే చేతిలో కీలు బొమ్మ అయిపోయినా. బేబీ ఏడున్నావు? మా అయ్య షాప్ లో కూర్చున్నా బేబీ. ఆతు బేబీ, నిన్ను చూడాలనిపిస్తుంది, మస్తు యాదకొస్తున్నావు. అబ్బా, నా కోసం ఏమన్నా కలవరిస్తుందా నా గర్ల్ ఫ్రెండ్? అర్జెంటుగా చక్కని చుక్క బారికిరా, నేను ఆడే నీకోసం వెయిట్ చేస్తుంటా. వస్తున్నా బేబీ వస్తున్నా, 2 నిమిషాలు నీ ముందుంటా, నువ్వు ఆడనే ఉండు. ఆతో సెట్, మీ డాడీ షాప్లోనే కూర్చోమని చెప్పింది కదా, ఎడవుతున్నావు? అరే పిచ్చిపోకడా, అవతల దీనికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ పని పడ్డది నాకు. అక్కడ నా జాన్ జిగిరి గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది నా కోసం. నేను పోయేలోపు షాపు నువ్వే చూసుకో. బేబీ వచ్చేసినావా? రా, వచ్చి నువ్వు కూడా ఒక పెగ్ వేసుకో. నా కోసం అంతా కలవరించినావా బేబీను? అబ్బో, చూసినావా నువ్వు ఇట్లా యాడ్ చేసినావు, ఇట్లా ఉరికొచ్చినా, అది లవ్ అంటే. సార్ బిల్ ఉచ్చావతలేదా రమ్మా ఎక్కడే? ఇప్పుడైతే వచ్చినా ఇంకా ఒక పెగ్ కూడా దాకలే, అప్పుడే బిల్ అంటున్నావు. గుద్దకు శరం ఉందా జర్రనా నీకు? నా గుద్దకు శరం కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్లు 2 గంటల నుంచి గుద్ద వల్ల లాగిర్రు, దాని బిల్లు అడుగుతున్నావు. బేబీ నా ఫ్రెండ్స్ చిన్న పార్టీ కావాలంటే ఇచ్చిన అంతే, దానికంత షాక్ ఎందుకు అవుతున్నావు? నేను నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వద్దా? ఇయ్యొచ్చు, కానీ మీ వాళ్ళు నా గుద్ద ఎంత దెంగిరో అని ఆలోచిస్తుంటేనే గుద్ద ఎక్కుతుంది. భయ్యా బిల్ ఎంత అయింది? జస్ట్ 9,000. లంజా, నీ ఫ్రెండ్స్ మందు కాదే, నా రక్తం తాగిర్రు అన్న. ఒక 5 నిమిషాలు టైం అన్న, కట్టేస్తా బిల్లు. అరే వేటర్గా ముడ్డగా, అప్పటి సంది బిల్లు బిల్లు నా గుద్దల్లాని చేసినావు. ఇప్పుడు గుద్ద మూసుకొని పైసలు తీసుకో, నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చేస్తాడు. అతు బేబీ ఆ మొక్క మీద పైసలు పడదాం గిట్లా, సుల్లియా టిప్పు గిట్ల. తాగిన పైసలు ఏనకనే గతిలో, ఇంకా టిప్ ఎడికెళ్ళాలి. ఓకే బేబీ, నువ్వు ఆ మొడ్డగాని సంగతి చూసుకో, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తా. బాగా టైర్డ్ అయిపోయినా, నైట్ నీకు ఫోన్ చేస్తా, ఓకేనా? బాయ్. భయ్యో, ఈ పిల్ల నీ గుద్ద మామూలుగా దెంగలే, గుద్దకు చికెన్ మసాలా రాసి మరీ దెంగింది. సత్తన్నా మళ్ళా పైసలా? అవ్వన్నా ఎంత కావాలి? 9,000. సరే ఇస్తున్నా, కానీ వచ్చే వారం శుక్రవారం లోపు అస్సలు మిత్తి మొత్తం కట్టాలి, లేకపోతే మొడ్డ ఉడిపేస్తా. కట్టేస్తా అన్న, కానీ ఇప్పుడైతే పైసలు పంపు. రోజు నిదాన పైసలు దెంగి నిన్ను బర్బత్తలు చేసి ఏదో ఒక రోజు నిన్ను రోడ్డు మీద పడదెంగి దెంగేస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీ లవ్ ఏందో. ప్రతి వాళ్ళు నీతులు చెప్పుడే, కానీ ఎవడు ఎంకరేజ్ చేయడు. లోకంలో అందరూ అట్లా ఉండరు, మంచోళ్ళు గిట్లా ఉంటారు. కానీ సుల్లిగా ఆమె చక్కర్లో వాడి ఇంటి పళ్ళు చేయడం మానేసినాం అనుకో, గుద్దంతా చీరేస్తా. ఏంది మే సాయంత్రం ఫోన్ చేస్తా అని చెప్పి ఇంకా చేయలే? సరే నేనే చేస్తా. లిఫ్ట్ చేస్తలేదు, గుద్దలో తాగింది కదా, మంచిగా అనుకున్నట్టున్నది. మళ్ళీసారి ట్రై చేస్తా. ఛా, దీని అమ్మ లిఫ్ట్ చేస్తలే, ఎందుకు ఆమె చూడాలనిపిస్తుంది. ఒకసారి పోయి చూసి వస్తా. బేబీ ఎంత చేస్తావు, అసలు గ్యాప్ అయ్యావా? ఇదేంది, ఆమె లోపల ఎవరితో మాట్లాడుతుంది? ఏ ఎవడి లంచోడుకో ఇక్కడేం చేస్తుండు? అటుగా నువ్వేంట్రా ఇక్కడ ఈ టైంలా? దొంగమ్ముండా, లవ్ నాతో చేసి షార్ట్ ఇంతో నేర్పించుకుంటావా? తెలిసిపోయింది కదా, ఇంకెందుకు ఓపెన్ అయిపోతా. అరే ఆతుగా ముడ్డగా, ఇడు నీకంటే నాకు పాత బాయ్ ఫ్రెండ్ రా, ఇంకేడు నీకన్నా గుద్దబచ్చినోడు. 3 నెలల నుంచి ఇడు అమెరికాకు పోయిండు కాబట్టి నాకు ఖర్చులకు పైసలు లేక నిన్ను వాడుకున్నా, నీ గుద్దంతా దెంగినా.
ఇప్పుడు వచ్చేసిండు, నీ అవసరం తీరిపోయింది, గుద్ద అవసరం లెంగి. అతుగాడేది రోడ్డు మీద వండుకుండు. అరే అతుగా లేరా రాయ్. అరే హౌలే నువ్వా, ఏమైంది రోడ్డు మీద వండుకున్నావు? ఆ సత్తన్న మనుషులు నా గుద్దంతా వాళ్ళ దగ్గర రోడ్డు మీద పడదెంగిర్రా. అయ్యా చెప్తానే ఉండు, పోరేంకల ఓకరా నిన్ను మొడ్డ ఉడతారా అంటే నేను మొడ్డ వీన్లే. ఎంత లవ్ చేసినా గంత మోసం చేసింది నన్ను. అరే అత్తగా సత్తన్న తీసుకురమ్మన్నాడు నిన్ను, చాలు పదా. అదేందన్నా నెక్స్ట్ వారం కదా పైసలు ఇచ్చేది, ఇప్పుడు ఎందుకు పిలుస్తాడు? గదంతా మాకు తెలియదు బే, అన్న పట్టుకురమ్మన్నాడు పట్టుకొస్తాం అంతే, చల్. A few moments later. అరే అతుగా నాకు మిత్తి పైసలు ఏడరా అన్నా, నువ్వు నెక్స్ట్ వారం దాకా టైం ఇచ్చినావు కదన్నా, ఇప్పుడు అడుగుతున్నావేందన్నా పైసలు? అరే మా అక్కడే, నీకు కావాల్సినప్పుడు వచ్చి పైసలు అడుగుతావు, ఫోన్ చేసి అడుగుతావు, అదే నాకు కావాల్సినప్పుడు అడిగితే టైం పెడతావా? గుద్దా మూసుకొని పైసలు లేకపోతే గుద్దంతా వాళ్ళు దిగుతావు. ఈ సులిగాడికి ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ లెక్క మారిపోయాడు అన్న. ఇప్పుడు ఇవన్నీకే పైసలు లేవా, నా ఎడికెళ్ళియాలి ఊరేసుకొని ఇవ్వాలనా? అరే రమేష్ అన్నా, ఈ సుల్లిగాని గుద్దంతా వాళ్ళ దగ్గర రోడ్డు మీద పడదేంగుర్రీ. రే అతుగా వచ్చే వారం దాకా టైం ఇస్తా, గాలోపు పైసలు కట్టలేనుకో నిన్ను నా గులాం చేసుకుంటా. అరే అతుగా చలికాలం అట్లా రోడ్డు మీద అనుకుంటే మొడ్డ గుడిస్తావు లే, నీకు ఛాయ్ తాగిపిస్తా, జర స్ట్రాంగ్ అయినా అవుతావు. ఇప్పుడు ఎప్పురా ఏది మ్యాటర్? మా అమ్మ నా పోరి నాకు హ్యాండ్ ఇచ్చిందిరా, నన్ను బాగా వాడుకొని నన్ను వదిలేసింది, నన్ను మొడ్డ ఉడిపింది. అదేంద్రా లౌడే, నా బాధలు చెప్పుకుంటే నాకే కాన్బెరి దంగినవు. అసలు నువ్వేంది అట్లా పోరేమ్మడ వడుడేంది, మొడ్డ గుడిచుడేంది? అసలు నువ్వు అతుగానివైనా అరా చూతియే, నిద్రలోకెళ్ళి బయటికి లే. అవురా, అసలు నేనేంది హౌలప్పుకుండా లేక పోరేంబడ వడుడేంది, ఇట్లా గుద్దా వాళ్ళు తెగించుకుడేంది? ఛీ, నేను నా క్యారెక్టర్ కి ఆపోజిట్ గా బతుకుతున్నా. పోయి నువ్వేళ్ళని మొడ్డ ఉడిపోయారా అతుగా? ఇట్లా డైరెక్ట్ గా కుడిపోద్దురా, ఎట్లా ఉడపాలంటే మనమే కుడిపినట్టు అలా తెలియవద్దు, అట్లా ఉడపాలే. ఇట్లా అనుకున్న తర్వాత ఆ తోట 4 రోజుల వరకు ఎవ్వరికి కనిపించాడు, ఏన్నో గాయపడిపోతాడు. అంకల్ ఆతుగాని గురించి ఏమన్నా తెలిసిందా? ఊరంతా అప్పులు చేసి ఎన్నో దెంగేసిండు, వాళ్ళొచ్చి నాకు గుద్దల్దో చేస్తుర్రు. నాకు తెలిసి ఇంకొన్ని రోజులు రాడాడు. వచ్చేసినా నాన్న, ఆతుగాడు ఇస్ బ్యాక్. అలే ఆతుగా ఏందిలా గెటప్ మార్చినావు, అప్పులలో గుర్తుపట్టొద్దనా? గెటప్ మార్చింది అలా చూసి భయపడి కాదే చూతియే. నేను మ్యాజిక్ నేర్చుకున్నా, మనుషులను మ్యానిపులేట్ చేసుడు నేర్చుకున్నా. ఎవరు నొలగలని చేస్తున్నారో ఆతుగా, నన్నేమన్నా మీ దోస్తులను లెక్క చూడనుకున్నావా? నమ్మకం లేదా? సరే నీకు ఒక డెమో చూపిస్తా. ఇత్తర పిత్తర చిత్తర జూ పిత్తర బుత్తర కుత్తరకు. అరే పిత్తుగా పోయి నా కోసం ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టుకరా. ఇదిగోంది ఆతుగాలు మీరు అలిగిన మంచి నీళ్ళు. నీ మ్యాజిక్ నిజంగానే పనిచేస్తుందిరా ఆతుగా. ఇప్పుడు నేను దాల్చుకుంటే ఎవ్వరైనా కంట్రోల్ చేయగలుగుతా, అది నా పవర్. కానీ ఫస్ట్ అందరికన్నా ముందు నన్ను మోసం చేసిన దొంగ ముండని, నా గుద్దా వాళ్ళు దిగిన సత్తి పైలవాన్ని ముడ్డ ఉడిపేస్తా.